సంతోషం మీ అందరినీ చూడడం, చాలా సంతోషం. ఇట్టి సమయం ఇచ్చినటువంటి దైవజనులకు అలాగే కూడి వచ్చిన మీ అందరికీ క్రీస్తు పేరిట వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మేము ఇలాగ అనేక ప్రాంతాలు తిరుగుతూ క్రీస్తు ప్రేమను ప్రకటిస్తూ దేవుడిచ్చిన వాటిని సహాయం చేస్తూ ముందుకెళ్తూ ఉన్నాం. చాలా సంతోషం మీ మధ్యలోనికి రావడం, ఇలాగా ఈ ప్రాంతాలు చూడడం చాలా సంతోషం. చేయాలని కంటిన్యూగా మీకోసం ప్రేర్ చేస్తాం. మిమ్మల్ని చూడగానే నాకు ఎక్కలేని ఆనందం కలిగింది. పాస్టర్ గారు చేస్తున్నటువంటి పరిచర్య చాలా గొప్పది. ఎందుకంటే ఇలాగ వర్షాకాలంలో ఇప్పుడు నేను రావడానికి నాకు కష్టంగా అనిపించింది. వర్షాకాలం, ఎండాకాలం, చలికాలం అనకుండా ప్రయాణం చేసి మీ మధ్యలోనికి వచ్చి దేవుని ప్రేమను పంచడం చాలా గొప్పది. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరులారా, ఒక నేను చిన్న విషయాన్ని మీకు తెలియచేయాలని ఆశపడుతూ ఉన్నాను. యోహాను సువార్త 21వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేద్దాం. యోహాను సువార్త 21వ అధ్యాయం చూడండి. అక్కడ మనం గమనించినట్లయితే పేతురు యొక్క జీవితాన్ని మనం చూడగలుగుతాం. ఏం జరిగింది అనంటే, పేతురు ఎవరు అనంటే, పేతురు యేసు ప్రభు ద్వారా పిలువబడినటువంటి వ్యక్తి. సీమోను అనబడు ఈ పేతురును ఎప్పుడైతే యేసు ప్రభుల వారు పరిచర్యను కొనసాగించడం ప్రారంభించారో అప్పుడు ఆయన అనేక గలిలయ తీర ప్రాంతాలను సందర్శిస్తూ వెళుతున్నటువంటి సమయం. నా మాటలు అర్థమవుతూ ఉన్నాయా? నేను మీకు స్టోరీ లాగా చెప్తూ ఉన్నాను మీకు, ఎందుకంటే అర్థం కావాలి అని. వాక్యం తీసి చదవడం వల్ల మీకు అర్థమవుతుందో కాదో నాకు తెలియదు, కానీ మరి చదువుకున్న వాళ్ళు ఉన్నారో లేదో నాకు తెలియదు. కాబట్టి నేను మీకు స్టోరీ రూపంలో నేను చెబుతూ ఉన్నాను. పేతురు ఆయన తన తండ్రితో, తన అన్నదమ్ములతో కలిసి వలలు విసురుతూ, చేపలు పడుతూ జీవనాన్ని కొనసాగించేవాడు. యేసు ప్రభు ఆ సముద్ర తీర ప్రాంతం గుండా వెళుతూ ఉన్న సమయంలో యేసు ప్రభు ఈ సీమోను అనబడినటువంటి పేతురును చూశాడు. చూసి యేసు ప్రభుల వారు ఆయనను పిలిచి నిన్ను నేను మనుషులు పట్టు జాలరుగా చేస్తాను, నన్ను వెంబడించు అన్నప్పుడు పేతురు యేసు ప్రభువును వెంబడించాడు. నా ప్రియ సహోదరులారా, ఎప్పుడైతే యేసు ప్రభువును ఆయన వెంబడించాడో ఆయన చేపలు పట్టడం మర్చిపోయాడు. ఎందుకు అనంటే, యేసుతో ఉన్నంత కాలము దేవుని లేఖనం ఇలాగ సెలవిస్తుంది, ఆయన వస్త్రములు సన్నగిల్లలేదు, చినగలేదు అని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. అలాగే వారు ఎన్నడూ ఆకలి కొనలేదు, దప్పి కొనలేదు. ఎందుకంటే దేవుడు వారికి సమృద్ధిని ఇచ్చాడు, వారిని ఆకలిగా ఉంచలేదు. దాహం వేసిన వెంటనే వారికి దాహమును, ఆహారమును, వస్త్రమును సమస్తము వారికి దొరికాయి. అప్పుడు పేతురు అనుకున్నాడు, చాలా బాగుంది. ఏమనుకున్నాడు చెప్పాలమ్మా? ఏమనుకున్నాడు? చాలా బాగుంది. సముద్రంలో అయితే చేపల కోసం వల విసిరి చెమపడి చెమటార్చి పట్టుకొని వచ్చి వాటిని అమ్మి డబ్బు సంపాదించుకునేవాడు. కానీ ఇప్పుడు ఏ పని లేదు. ఏం చేస్తూ ఉన్నాడు? యేసుతో ప్రయాణం కొనసాగిస్తూ ఉన్నందుకు ఆయనకి ఆహారం దొరుకుతుంది, వస్త్రం దొరుకుతుంది, తినడానికి అన్నీ కూడా దొరుకుతూ ఉన్నాయి. అప్పుడు పేతురు అనుకున్నాడు, ఈ జీవితం చాలా బాగుంది అని అనుకున్నాడు. కానీ యేసు ప్రభు ఆయనను ఎందుకు పిలిచాడనే విషయం పేతురుకు అర్థం కాలే. ఎందుకు పిలిచాడనే విషయం పేతురుకి అర్థం కాలే. మరి ఈరోజు మీరందరు ఇక్కడ ఉన్నారు. దేవుడు మిమ్మల్ని ఎందుకు పిలిచాడో మీకు తెలుసా? నాకై చూడండి. పేతురును దేవుడు పిలిచాడు. చేపలు పట్టు జాలరులుగా ఉన్నటువంటి పేతురును మనుషులు పట్టు జాలరులుగా చేయడానికి పిలిచాడు. దేవుడు మిమ్మల్ని పిలిచాడు. ఈరోజు మీరు గత 5 సంవత్సరాల నుండి 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు 20 సంవత్సరాల నుండి మీరు దేవునిలోనికి వస్తూ ఉన్నారు. దేవుడు మిమ్మల్ని ఎందుకు పిలిచాడని ఎప్పుడైనా ఆలోచన చేశారు? ఎందుకు పిలిచాడు?
ఎందుకు పిలిచాడు? కష్టాల్లో బాధల్లో ఉన్నామని విడిపించడానికి పిలిచాడు. ఓకే, ఇలాగా దేవుడు ఒక ప్రణాళిక కలిగి మన పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఆ ప్రణాళికలో ఆయన మనల్ని నడిపిస్తాడు. ఆ ప్రణాళికలో ఆయన మనల్ని ఉన్నత స్థితిలోనికి నడిపించి మనల్ని గొప్పవారిగా చేయడానికి ఆయన మనల్ని పిలిచాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఎప్పుడైతే 3.5 సంవత్సరాల వరకు పేతురు యేసు ప్రభువును వెంబడించారో అప్పటి వరకు ఆయనకు కష్టం అంటూ ఏమి తెలియకుండా జీవనాన్ని కొనసాగించిన పేతురు యేసు ప్రభు చనిపోయిన తర్వాత ఆయన అనుకున్నాడు, ఇక లాభం లేదు, భోజనం పెట్టే వాళ్ళు లేరు, వస్త్రం ఇచ్చే వాళ్ళు లేరు, దాహం వేస్తే దాహము తీర్చేవారు లేరు అని మళ్ళీ పేతురు ఎక్కడికి వెళ్ళారంటే మళ్ళీ యథావిధిగా పాత పని ఏదైతే ఆయన చేసేవాడో తిరిగి మళ్ళీ అదే పనిలోనికి వెళ్ళాడు. ఏ పని అది? మళ్ళీ చేపలు పట్టే పనిగా ఆయన వెళ్ళాడు. యోహాను సువార్త 21వ అధ్యాయంలో మనం చూస్తే పేతురు మళ్ళీ చేపలు పట్టడానికి వెళ్ళినప్పుడు ఆయన కష్టపడుతూ ఉన్నాడు. రాత్రంతయు కష్టపడ్డాడు, కానీ ఒక చేప కూడా దొరకలేదు. మీరు ఆ వచనాలు మనం చదివితే మనకు అర్థమవుతుంది. అక్కడ ఒక చేప కూడా దొరకకపోవడం, ఆయన రాత్రంతయు కష్టపడినప్పటికీ ఏ ప్రతిఫలం దొరకలేదు ఆయనకి. ఆయన చాలా బాధతో అలసిన స్థితిలో వలలు కడుక్కుంటున్నటువంటి సమయంలో యేసు ప్రభుల వారు యేసు ప్రభుల వారు పేతురు యొద్దకు వచ్చి, పిల్లలారా, భోజనానికి ఏమైనా ఉందా అని అడిగారు. అప్పుడు పేతురు సమాధానం ఇచ్చినది ఏంటంటే, రాత్రంతా శ్రమ పడ్డాం కానీ ఒక చేప కూడా దొరకలేదని బాధతో ఆయన చెబుతూ ఉన్నప్పుడు యేసు ప్రభు ఒక మాట అన్నారు, నా మాట చొప్పున మీరు విసిరండి అని అన్నారు. ఈ ఒక్క మారికి మీరు నా మాట చొప్పున వలలు విసిరండి అన్నప్పుడు వాళ్ళు మళ్ళీ సముద్రంలోనికి వెళ్ళి వల విసిరినప్పుడు విస్తారమైన చేపలు దొరికాయి. ఏంటమ్మా, పేతురు వలలు విసిరేడు రాత్రి అంతా, సముద్రంలో చేపలు లేవా అంటే చేపలు ఉన్నాయి, కానీ ప్రభు బ్లెస్సింగ్స్, ప్రభు ఆశీర్వాదం ఒక్క చోట దాచబడి ఉంది. దేవుడు ఆ చేపలకు ఆజ్ఞాపించాడు, పేతురు యొక్క వలలో రాత్రంతా శ్రమ పడ్డాడు. అందుకే దేవుని ఆజ్ఞ మేరకు ఒక్క చేప కూడా దొరకలే. కానీ ఎప్పుడైతే దేవుని మాటను విని ఎప్పుడైతే దేవుని మాట చొప్పున వాళ్ళు వలలు విసిరారో విస్తారమైన చేపలు. ప్రియ సహోదరి సహోదరులారా, ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటి అంటే, దేవుని ఆజ్ఞ లేకుండా, దేవుని మాట సెలవు లేకుండా మనం ఎంత కష్టపడినా ప్రయోజనం లేదు. ఈరోజు మీరు పొలానికి వెళుతూ ఉన్నారు, కుటుంబ సమస్యలతో బాధపడుతూ ఉన్నారు, పిల్లల యొక్క జీవితం విషయంలో బాధపడుతూ ఉన్నారు, అనారోగ్య పరిస్థితిలో ఉండి బాధపడుతూ ఉన్నారు, ఆర్థిక ఇబ్బందుల్లో బాధపడుతూ ఉన్నారు. అనేక కష్టాలు, సమస్యల చేత మన జీవితం చాలా అతలాకుతలమైనటువంటి పరిస్థితిలో ఉంటూ ఉంది. చాలా బాధగా అలసిన స్థితిలో మనం ఉంటూ ఉన్నాం. పేతురు కూడా రాత్రంతయు శ్రమ పడ్డాడు, కానీ ఒక్క చేప దొరకలేదు. ఆకలితో ఉన్నటువంటి పేతురు, వలలు కడుక్కుంటున్నటువంటి పేతురు, ఆయన ఇక ఏంటి నా జీవితం, రాత్రంతా కష్టపడితే ఒక్క చేప సముద్రంలో లేదా అని బాధపడుతున్నటువంటి సమయం దేవుడు వచ్చి ఆయనను అడిగారు, నీ దగ్గర ఆహారానికి ఏమైనా ఉందా? నా ప్రియ సహోదరి సహోదరుడా, ఎప్పుడైతే దేవుని మాటకు మనం విధేయత చూపుతామో, ఎప్పుడైతే దేవుని మాటకు లోబడతామో, దేవుడు విస్తారమైనటువంటి ఆశీర్వాదాలు మన జీవితంలో ఇస్తాడు. చూడండి, పేతురు
ఆ యేసు ప్రభు యొక్క మాట విని వలలు విసిరినప్పుడు ఆ వలలో చిక్కినటువంటి చేపలను పేతురు ఆ దోణిలో ఉన్న వాళ్ళు లాగలేకపోయారు. అక్కడ ఇలాగ రాయబడి ఉంటుంది, వల పికిలిపోయినది అని రాయబడి ఉంటుంది. అంటే ఆ బరువును ఆ వలలు కూడా మోయలేకపోతూ ఉన్నాయి. అలాగే పేతురు వారితో ఉన్నవారు ఇంకా కొంతమందిని పిలిచి సహాయం కోరారు. ఏమని? వలలు విసిరిన ఆ వలలను లాగడానికి, చేపలను లాగడానికి వారు అనేకుల్ని పిలిచారు. చూడండి, దేవుని మాట విన్నటువంటి కుటుంబం, దేవుని మాట విన్నటువంటి బిడ్డల యొక్క జీవితంలో విస్తారమైనటువంటి ఆశీర్వాదం దేవుడిస్తాడు. ఎవరైతే, ఏ కుటుంబం అయితే దేవుని వాక్యానుసరమైన జీవితము, దేవుని వాక్యానుసరమైనటువంటి నడవడిక కలిగి ఉంటారో, ఎవరైతే ప్రార్థన జీవితము కలిగి ఉంటారో వారి జీవితములో విస్తారమైన ఆశీర్వాదం పొందుకోగలుగుతారు. అలాగే వారి పొందుకోవడమే కాదు కానీ ఇరుగు పొరుగు వారిని కూడా పిలిచి వారికి ఆశీర్వాదాన్ని ఇవ్వగలుగుతారు. ఇక్కడ పేతురు ఆ దోణిలో ఉన్నటువంటి వారితో కలిసి ఆయన వలలు లాగుతూ ఇంకా ఇతర ఓడలో ఉన్నటువంటి వారిని కూడా పిలిచి లాగడానికి, సహాయము చేయడానికి ఆయన పిలిచినట్టు మనం చూస్తూ ఉన్నాం. నా ప్రియ సహోదరి సహోదరుడా, నీ బంధువుల యొక్క జీవితం మారాలి అంటే, నీ కుటుంబ జీవితం మారాలంటే, నీ ఇరుగు పొరుగు వారి యొక్క జీవితం మారాలంటే మొదటిగా మనము దేవుని మాటకు విధేయత చూపాలి. హల్లెలూయా. దేవుని మాటకు ఎప్పుడైతే నువ్వు విధేయత చూపగలుగుతావో